అంతేలే. రవి, ఆ, నీకు చెప్పాను కదా మేము సినిమా పేపర్లు వేసుకునేవాళ్ళు అట్లా అనేసి. ఆ, సినిమా పేపర్లు అంటే న్యూస్ పేపర్లు ఓకే, ఆ, న్యూస్ పేపర్లు కాకుండా సినిమా పేపర్ అని మయంగా ఓ పేపర్ వస్తుంది. ఆ. అది నువ్వు ఇప్పుడు వచ్చి చదవలేదు అనుకో, అంటే నీకు అంత అవసరం లేదు, అంటే ఇప్పుడు పిల్లలకి అంత అవసరం ఉండలేదు. ఆ పేపరు ప్రత్యేకంగా తీసేమనివ్వరు. న్యూస్ పేపర్ వేసుకోమనివ్వరు మా సార్లు, ఏమనివ్వరు కాదు. సినిమా పేపర్ కనుక వేసుకుంటే చాలా గొడవ తిట్టేసేవారు అనమాట, కొట్టేవారు కూడా. నన్ను ఎప్పుడు కొట్టలేదు కానీ తిట్టారు. ఆ బుక్ క్లాస్ అంతా తిరిగేసేది. ఎందుకంటే ఆ సినిమా పేపర్ మీద సినిమాలు ఎప్పుడు ఏ సినిమా రిలీజ్ అవుతుంది అవన్నీ ఉండేవి. హీరోయిన్స్ ఫోటోలు, హీరోయిన్ అవన్నీ. ఎప్పుడైనా సార్ వచ్చేటప్పటికి ఆ బుక్ ఎవరి చేతిలో నాకు కనిపించిందా, ఎవరేసరి అట్టాన్ని నుంచోమనేవారు. నేను కూడా 2-3 సార్లు నుంచున్నానులే. ఎందుకంటే వేసేదాన్ని నేను కూడా. ఒక్కోసారి అట్ట కావాలని వేసేవాళ్ళు మేము కూడా. ఏదో సాలదా అప్పుడు వేస్తే ఆ అట్ట అర్జెంటుగా తీపిచ్చేసి మన్నాడు ఇంకో అట్ట వేసిన తర్వాత కనిపించమనేవారు. అది వస్తే అట్ట వేయకుండా ఉంటే ఏమనివ్వరు కాదు, కానీ సినిమా పేపర్లు అలాంటివి ఏదన్నానే సినిమా మాత్రం ఏనిచ్చేవారు కాదు. న్యూస్ పేపర్లు వేసుకోమనివ్వరు కానీ, ఎందుకంటే క్లాస్ అంతా డిస్టర్బ్ అయిపోయేది. సినిమా హీరోయిన్స్ హీరోల్ని అందరినీ చదువుతానే మీటింగ్ పెట్టేవాళ్ళం అక్కడ సార్ వచ్చేటప్పటికి. అందుకోసం అసలు ఏనిచ్చేవారు కాదనమాట. కాదు, సినిమా పేపర్ చింపేసిన తర్వాత మళ్ళీ పేపర్ వేయించకపోతే ఏమనివ్వరు కాదు, అట్లా వేసుకోపని ఏమనివ్వరు కాదు. సినిమా పేపర్ వేస్తేనా, సినిమా పేపర్ వేస్తే మాత్రం ఊరుకునేవారు కాదు, అంతే. అట్లా వేసుకోవాలి, ఎంత నీట్గా ఉండాలని ఏమి ఉండేది కాదు. మేము చదువుకున్నదంతా బోర్డు స్కూల్ కదా, కానీ మేము నీట్గా ఉంటాయని అట్లా వేసుకునేవాళ్ళం. కొంతమంది అయితే వేరే వాళ్ళు ఉండేవారులే, వాళ్ళు అసలు అట్లా వేసుకునేవారు కాదు, అట్లా లేకుండా వచ్చేసేవారు. ఒకే ఒక అమ్మాయి మాత్రం ఇలాంటి బట్టలు ఇలాంటి అట్లా వేసుకునేది అనమాట. బ్రాహ్మణ్స్ అని అమ్మాయి ఉండేది, అమ్మాయి వేసుకునేది. వాళ్ళు కొంచెం రిచ్, మరి వాళ్ళకి ఎక్కడ దొరికాయి మనకు తెలియదు. కానీ అయినా అడగలేదా అప్పట్లోనే అంత ఆన్లైన్ ఇవన్నీ మనకు తెలియదు కదరా, అందుకోసం మనకు తెలిసి కాదు అంత. అలాగే ఇప్పుడు అన్నీ అందరికీ అందుబాటులోకి వచ్చేసినాయి కదా, ఆన్లైన్ అవి ఇవి అంటానే అందరూ కొనేసుకుంటున్నారు. ఇప్పుడు అందరికీ అన్నీ తెలిసిపోతున్నాయి. అప్పుడు మాకు ఏమీ తెలియదు. అప్పుడు నేను ఎలాంటి చెప్పులు వేసుకెళ్ళేదని తెలుసా, మామూలు నువ్వు షూలు ఇన్ని రకాల చెప్పులు ఉన్నాయి ఇప్పుడు నాకు. అప్పుడు నాకేంటి అందరికీ ఒకటే రకం పారాగాన్ అని ఒక రకం చెప్పులు ఉండి అయ్యే వేసుకునేవాళ్ళు. ఇప్పుడు తాత వేసుకుంటున్నాడు అలాంటి చెప్పులే. అప్పుడు నేను వేసుకునేదాన్ని. చిన్నగా ఉండియా, చిన్న సైజు ఉండి అయ్యి అప్పుడు పెద్ద గొప్ప. మరి ఏమనుకున్నా, మరి దానికన్నా చీపి ఉండియా. చీపీ ఏమో అవి నాకు తెలియదు కానీ అంతా అంటే అన్నీ తాతే తెచ్చేవాడు నాకు, అంత నాకు తెలియదు. ఇప్పుడంటే నీకు అన్నీ నేను తీసుకెళ్దాం, అన్నీ నీకు తెలిసిపోతున్నాయి కానీ అప్పుడు మాకు ఏమి తెలిసి కదా అంత. అలాగా అన్నీ తాత తెచ్చేవాడు ఏదన్నా, కానీ మరి ఇప్పుడు ఉన్నంత ఫెసిలిటీస్ మాకు అప్పుడు లేవన్నమాట. మీరు కూడా ఆ జనరేషన్ అయినా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.